సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని. సుతం దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది. ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకుండి హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండాలి, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. Let's do the play. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. చక్రవర్తి స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకు నమస్కరించమ్మా. అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి, మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానండి. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటిది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా. సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా? లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించాలా? ఎస్ అని చెప్తావుగా? వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా. సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సిందే. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది, అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా? అవునండి, నేను ఆల్రౌండర్ని. ఏ కంత్రి, ఏంటి నీ పోసు? పైకి లాక్కో చిక్లిస్తున్నావు, ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే
అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు ఆ అందం మా జంట బాగుంది కదా. వెళ్ళి కొడక పెట్టు. తనే ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? మ్మ్. ఉంది, ఆ హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. సిని. నాకు నీ మీద ప్రేమ ఉందే ముదురు. సార్ అయ్యో, నేను ఎన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం లక్కీ బాయ్. సరే, ఈ పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ అవుతూ అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఏమండి? ఓకే కదా? Excuse me, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే ఎవరు? ఆ, ఆ. ఇదా? దీనికా సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి. ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. మానేంద్ర ఎప్పుడు ధర్మేంద్ర, ఇలా? ఈ లాగా. నేను అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ కదన్నా, మూడలా సెట్ చేశాను. సార్ ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బేవర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్ కి లంచం తీసుకుంటారా? ఏం చేస్తామన్నా, వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు. యదవాని పిచ్చం ఎత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చం ఎత్తుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచం వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 మంది ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత నా 10 మందికి ఇవ్వచ్చుగా. నీకు 10,000 దొబ్బించేవాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనులకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవరా, ఇంకా ఎక్కువే ఉంది. రే, మీరంతా చేయాల్సింది ఒక్కటేరా. నీ దగ్గర ఉన్న లిస్టు చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా? మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి ఎరా ఈ లంచం మీకెందుకు ఇచ్చా? చెత్తన పుల్క బేవర్స్ బొంబాయి బ్యాచ్ డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోండని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికీ సహం దొరికిపోయాం. ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసావు. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం. అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశావంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బా. అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యమావా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఐఎమ్ రెడీ. పరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో దిస్ ఇస్ ట్రయల్స్. హలో ప్యూలో రండి సార్. నెక్స్ట్. పరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బావా. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇలా మిమ్మల్ని కూర్చోమన్నానా? అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటండి. Tell us about yourself. I'm Navanita Krishnan. Ramanadam. Naresh Jabbar. K. Kunjumon. I'm Kathakali dancer. Can I dance, sir? Narayana Murthy, sir. Mothras, sir. Kartikeya Cholan, sir. Umapat, sir. My name is Manmada, sir. Many girls love me, sir. I don't love any girl, sir. Because I love only CBI, sir. Aisha Begum, sir. Pawan Rangarao. Chidambaram. Jaisimha, sir. Balakrishna, sir. Wasim Khan, sir. పరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ప్రభాస్ సార్. బుజ్జమ్మ సార్. యువర్ అపాయింటెడ్ అమ్మా. మ్యామ్? అమ్మా నీ పేరేంటన్నా? బుజ్జమ్మ మ్యామ్. యువర్ అపాయింటెడ్ అమ్మా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారండి, నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా? I'm Nandini Kaipu, age 21, vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరేంటన్నా? Kaipu. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. Bye. బాయ్. బ్యాక్ కదిరింది. వై సిబిఐ ఆఫీసర్? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love you to all, madam, sir. సార్ మా ఇంట్లో చాలా కష్టాలున్నాయి. సరే ఏడవకు. If I get this job, my atta kutur will marry me, sir. What's the problem in our country? Corruption, sir, and I hate corruption. What's your name? Shashikala. Okay, thanks. Can you drive? I have born for driver, sir. My daddy is driving when I was born, sir. That's why my name is Karmagam, sir. I have driver blood, sir. CBI, full form ఏంటి? Central Bureau of Investigation, sir. Central Bank of India, sir. Central Bank of India, sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq, sir. మ్యామ్ నాకు తెలియదు మ్యామ్. Central Bureau of Investigation, sir. Calcutta, Bangalore, India, sir. Central Bank of India, sir. Central Bank of India. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation, sir. CBI గురించి. సార్, in the year 1941, special police establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. ఇంత ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఇంకా మీకు జాబ్ దొరకలేదే? అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అయ్యేవాడిని సార్, కానీ నోటి దూలు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర 3-4 ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. మీరే క్వశ్చన్ అడగండి సార్, నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. ఓ ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? ఈ టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటితూల వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాదని తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాగా సార్. ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా. 1941, 1963. తెలుసు, ఊరికే చెక్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. హోప్ టు మీట్ యు ఆల్ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడే కలుద్దాం. నీట్ అండ్ షార్ప్. గాట్ ఇట్? ఓకే సార్. వచ్చేటప్పుడు క్లీన్ షేవ్. ఓకే సార్.
నేను చేసుకొస్తా. వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయ్యాం. ఇది లక్షలిచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు, స్కూల్లో ఇనిషియల్తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్ మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పనే గుర్తింపు. మీరు ఎవరు? కమ్ ఆన్ లౌడా. కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ మీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్ లో ఉండాలి. ఇక్కడ అది తప్పు, ఇది తప్పు, లంచ్, అవినీతి అని మాట్లాడే జనం మనం కాదు. ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్లకు ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటినా ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? గట్టిగా. మీరు 5 100 మందితో సమానం. అర్థమైందా? తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? శుభలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన్మదా సార్, మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. అందరికీ చేసి. ఓకే సార్. అటువైపు పాస్ చేయండి. You are all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడక్కర్లేదు. రేపు 11ంటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? డిస్పర్స్. ఎందుక అది ఎలా అబ్బాయి? మన ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు. మరి మనమేగా సిబిఐ. నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా? యా శివశంకర్,